Neuro, Pulmo and Center for Surgical Excellence, Sai Deepa Multi-Speciality Hospital, Chandanagar, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కార్యక్రమం. ఈరోజు చౌడు నేలలు అంటే ఏంటి, చౌడు భూముల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ జి పద్మజ గారు జాయిన్ అవుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 30 సంవత్సరాల పాటు అనేక సేవలు అందించినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్. మేడం నమస్తే. నమస్తే అండి. చౌడు నేలలు అంటే ఏంటి, చౌడు నేలలు ఉంటే అక్కడ పంట పండించుకోవడానికి కుదరదా, అసలు ఎంత ఏర్పడతాయి ఈ చౌడు భూములు? మామూలుగా ఏంటంటే ఇది చెప్పడానికి ముందు మామూలుగా రైతు ఉన్నప్పుడు రైతుకు సహజంగా పొలం ఉంటుంది, కానీ ఆ పొలాలన్నీ కూడా పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయా, దాంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేటువంటివి ఎప్పుడు తెలుస్తాయంటే ఏదైనా భూసార పరీక్షకి వెళ్ళినప్పుడు మనకు ఈ సమస్యలు అనేటువంటివి బయటపడుతూ ఉంటాయి. కానీ సమస్య ఉన్నంత మాత్రాన ఆ పొలాన్ని అలా వదిలేసుకోలేం కదా. కాబట్టి ఆ పొలాన్ని ఏ విధంగా మనం మార్చుకోవచ్చు అనేటువంటి దాని గురించి చెప్పాల్సి వస్తే మనకు అసలు కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నటువంటి భూములు ఉంటాయి. దాంట్లో ఒక రకమైనది చౌడు అనమాట. ఎందుకంటే ఎక్కువ శాతం చౌడు భూములు మనకు మన ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీటి వల్ల పంట దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అనేటువంటి దాని గురించి చెప్పాల్సి వస్తే చౌడు భూములు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి. ఇవి కూడా మనకు రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం చూసినట్లయితే పొలాన్ని ఒక తెల్లని రంగులో తెట్టులాగా కనిపిస్తూ ఉంటుంది, దాన్ని మనం తెల్ల చౌడు నేలలు అంటాము. అట్లాగే కొంచెం నలుపు రంగా ఉంటే అంటే సేంద్రియ ఎరువు వలన వచ్చేది కాదు, బట్ లోపలటువంటి రసాయన మార్పుల వలన జరిగేటువంటి ప్రక్రియల్లో మనకు ఒక రకమైనటువంటి నల్లరంగా కనిపిస్తూ ఉంటుంది. వాటిని మనం కారు చౌడు అని కానీ లేకపోతే నల్ల చౌడు అని కానీ అంటుంటాం అనమాట. ఈ చౌడు భూములు ఏంటంటే మనం ఎంత ఎరువులు వేసుకున్నా లేకపోతే ఏదైనా రసాయన ఎరువులు అందరు రైతు అనుకోవచ్చు, నేను ఇంత ఎరువులు వేసాను, మంచి విత్తనాలు తీసుకొచ్చి నాటాను, అయినప్పటికీ కూడా నాకు సరైనటువంటి దిగుబడి రాలేదు ఏంటి అని ఆయన బాధపడుతూ ఉంటాడు. కాకపోతే ఎందుకు రావట్లేదు దానికి మనం ఒకవేళ పరిశీలించినట్లయితే ఆ భూమిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఈ పంట దిగుబడి రాకుండా అడ్డుపడుతూ ఉంటాయని చెప్పడంలో చెప్తుంటాం అనమాట. అంటే ఎందుకు ఏర్పడతాయి మేడం అట్లా జనరల్గా? ఇప్పుడు ముఖ్యంగా మనం పరీక్ష చేసినట్లయితే ఆ చౌడు భూముల్లో ఉన్నటువంటి లక్షణాలను చెప్పిన మన ముందు అంటే రైతు కొంతవరకు అవగాహన చేసుకుంటాడు, కానీ పరీక్ష చేసినప్పుడు మాత్రమే భూమి లోపల ఏం జరుగుతుంది, ఎలాంటి రసాయన మార్పులు జరిగాయనేటువంటివి కూడా మనం తెలుసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా 3 ముఖ్యమైనటువంటి పారామీటర్స్ మనం ఉదజని సూచిక, తర్వాత లవణ సాంద్రత, తర్వాత ఎక్స్చేంజబుల్ సోడియం పర్సంటేజ్ అంటారు ఈఎస్పి, అది ఈ మూడింటిని మనం పరిశీలిస్తాం జనరల్గా కూడాను భూమిని తీసుకున్నప్పుడు. ఆ మూడింటి వాల్యూస్ జస్ట్ వాళ్ళ రైతుల ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాం మనం అనమాట. ఇప్పుడు ఉదజన సూచిక 7.5 నుంచి 8.5 వరకు ఉంటేనేమో దాన్ని మామూలుగా కూడాను మనం తెల్లచౌడు నేలలోనే కొంతవరకు మనం ఒకటి తీసుకుంటాం అనమాట. అంటే తెల్లచౌడు రావడానికి ఆ pH అనేది ఒక రకంగా తోడ్పడుతుంది. అట్లాగే 8.5 నుంచి 9.5 వరకు ఉంటేనేమో దాంట్లో 2 రకాల మిక్స్చర్ అనమాట. అంటే తెల్లచౌడికి కారు చౌడికి మధ్యస్థంగా ఉన్నటువంటి నేలని మనం 8.5 నుంచి 9.5 వరకు తీసుకొస్తాం, ఉదజన సూచిక వస్తుంది. అదే ఉదజన సూచిక మనం గమనించినట్లయితే 9.5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని నల్ల చౌడు అయితే కారు చౌడు కిందకి పరిగణించేస్తాం అనమాట. అట్లాగే లవణాల స్థాయిని కూడా మనం నెక్స్ట్ ఈసీ అంటాం, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటాం. ఆ లవణాల స్థాయిని కూడా మనం తీసుకున్నట్లయితే 4 కన్నా కూడా ఎక్కువ వాల్యూ మనకు చెప్పినప్పుడు 4 కన్నా కూడా ఎక్కువ డెసిసైమస్ పర్ మీటర్ దాని యూనిట్ అనమాట. అది ఉన్నప్పుడు అయితేనేమో దాన్ని మనం లవణాల స్థాయిని ఎక్కువ కింద పరిగణించి మనము ఫస్ట్ టైప్ ఆఫ్ సాయిల్స్ అంటే తెల్ల చౌడు రావడానికి దాన్ని కూడా ఆస్కారంగా తీసుకుంటాము. అదే మధ్యస్థంగా అంటే కారు చౌడు తెల్ల చౌడికి మధ్యస్థంగా ఉన్న వాటిలో కూడా ఈ లవణాల స్థాయి అనేది 4 కన్నా ఎక్కువ ఉంటుంది. కానీ మనం కింద లాస్ట్కి వచ్చాము, ఇంకొకటి ఉంది కారు చౌడు దానికి, దాంట్లో లవణాల సంఖ్య కాదు ఇంపార్టెంట్, వేరే ఇంకొక పదార్థం ఉంటుంది, సోడియం అని ఎక్కువ ఉంటుంది. ఆ సోడియం వలన ఈ కారు చౌడు అనేటువంటి ఏర్పడుతుంది. కాబట్టి దాంట్లో లవణాల స్థాయి 4 కన్నా తక్కువే కనిపిస్తుంది, కానీ మన యొక్క pH అనేది మాత్రం 9.5 కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనము అంటే కెమికల్గా పరంగా మనం రసాయన పరంగా అంటే రైతుకు డైరెక్ట్గా కనిపించదు కళ్ళకి, కానీ అనాలిసిస్ చేసినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్స్ని బట్టి చూడగానే కొంత మన అనాలిసిస్ భూసార పరీక్షలు చేస్తేనే బయటపడుతుంది తప్ప చూస్తే కనిపించే తెలుపు రంగు నలుపు రంగు కనిపిస్తుంది అనుకుందాం. అది దేనివల్ల వస్తుంది అనేది మనం చెప్పలేం కదా. కాబట్టి నెక్స్ట్ కనీసం ఆ టైంలో అతను ఇది రీజన్ ఏంటి అనేది తెలుసుకోలేటువంటి ఉత్సాహంతో తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఇలాంటి కొన్ని పారామీటర్స్ అనేవి మనకు బయటపడుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి చౌడు నేలలు ఉన్నటువంటి రైతులు ఆ భూమిని బాగు చేసుకునేటువంటి అవకాశం ఉందా మేడం? మరలా పూర్తి స్థాయి పంటలు పండించుకోవడం? తప్పకుండా ఉందండి. ఎందుకంటే 2-3 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా వదిలేసుకోలేరు కదా, ఏదో పంట వేస్తూ ఉంటాడు పాపం రైతు కూడాను. కానీ కొంచెం దాన్ని కనుక మనం వేరే యాజమాన్య పద్ధతులతోటి మనం కనుక వాటిని మనం బాగు చేసుకున్నట్లయితే కొంతవరకు దిగుబడిని పెంచుకోవడానికి కొంచెం ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతులు మనం పాటించుకోవాలి. ఉదాహరణకి మనం ముందు తెల్లచౌడు గురించి తీసుకుందాం. తెల్లచౌడు అనేది మామూలుగా ఎలా ఏర్పడుతుంది అంటే భూమిలో లవణాల స్థాయి అంటే నీటిలో కరిగినటువంటి లవణాల స్థాయి ఎక్కువగా ఉంటుంది, అది మొదటి లక్షణం.
ఇవి ఎక్కువగా ఎక్కడ ఏర్పడుతుంటాయంటేనేమో మనకు వర్షాలు ఎక్కువగా పడని ప్రదేశాల్లో, అంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి లవణాలన్నీ కూడా నీరు ఆవిరవుతుంది కదా. నీరు ఆవిరైనప్పుడు ఏమవుతుందంటే నీటితో పాటు ఈ లవణాలన్నీ కూడా భూమి అడుగు భాగం అంటే కింద పొరల్లోంచి పైకి వచ్చినప్పుడు నీరు ఆవిరైపోతుంది, కానీ ఆ లవణాలన్నీ కూడా ఒక చెట్టులాగా భూమి యొక్క పై పొరల్లో ఏర్పడడం మూలంగా మనకు తెల్లగా కనిపిస్తాయి. అందుకే దాన్ని మనం తెల్లచౌడు అని కూడా చెప్పాము ఇందాక. కాకపోతే వీటిని మనం ఎలా తొలగించుకోవాలి అంటే కనుక మనం ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలంలో దీని సమస్య, ఈ నేలల సమస్య తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఆ వర్షాల ద్వారా ఆ పైనటువంటి ఆ లవణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీటిలో కరిగి మళ్ళీ భూమి యొక్క లోపల పొరలోకి తీసుకెళ్ళిపోతాయి, సహజంగానే వెళ్ళిపోతాయి. అదొకటి. లేదు మనం అలా కాకుండా మనకు కనుక కొంచెం వర్షాకాలం కన్నా ముందే ఏంటంటే మన ఆ పొలాన్ని అంతా మళ్ళుగా చేసేసుకుని కట్టలు కట్టేసేసేసి మనం కనుక వేరే నీటి వస్తువు ఉన్నట్లయితే ఉదాహరణకి ఆ నీటిని, మంచినీటిని కనుక మనం వీటికి పంపించి మళ్ళల్లో నిలబెట్టాలి. మళ్ళల్లో నిలబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ కరిగే లవణాలన్నీ కరిగిపోతాయి. కరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ మురుగునీటి పద్ధతి ద్వారా అంటే ఈ నీటిని కూడా బయటికి లెట్అవుట్ చేయాలన్నమాట. ఆ విధంగా చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ కరిగినటువంటి నీటిలో కానిటువంటి లవణాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా మనటువంటి ఈ తెల్ల చౌడు భూముల్ని మనం కొంచెం వరకు మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క పొలాల యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు కూడా మనకు ఎండాకాలంలో కన్నా కూడా వర్షాకాలంలో తక్కువ ఉంటుంది అనమాట, కరిగి లోపలికి వెళ్తాయి కాబట్టి. ఇకపోతే నల్లచౌడు అనేది అలాంటిది కాదు. అక్కడ ఏంటంటే సోడియం శాతము చాలా ఎక్కువగా ఉండడం మూలంగా ఏమవుతుందంటే సోడియం అనేది భూమి యొక్క నిర్మాణాన్ని పాడు చేస్తుంది, ఫస్ట్ పాయింట్. అదే మనకు కాల్షియం అనేది కూడా మనం వినుంటాము, శుద్ధ అంటాం, లేకపోతే అదేమో మంచిని క్రియేట్ చేస్తే ఇదేమో చెడుని క్రియేట్, రెండింటికి కూడా యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ అనుకోవచ్చు మనం. సో ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తామంటే ఈ సోడియంని మనం రిప్లేస్ చేయాలి భూమిలో. అంటే అది ఒక రియాక్షన్ జరిగితేనే కదా సోడియం బదులు ఇంకోటి వస్తుంది అక్కడికి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, జిప్సమ్ అనేటువంటి అంటే కాల్షియం సల్ఫేట్ అంటారు జిప్సమ్ అంటే. ఇటువంటి పదార్థాలను ఏంటంటే మనము ఈ భూమిలో ఎక్కడైతే మనకు నల్ల చౌడు ఉందో ఆ భూముల్లో కనుక మనము వేసుకున్నట్లయితే, ఉదాహరణకి మనము జిప్సమ్ అనేదాన్ని మనం వేసేటప్పుడు ఏం చేస్తామంటే 1 నుంచి 2 టన్నులు 1 ఎకరాకి ఎప్పుడు వేసుకోవాలంటే మనకు pH కనుక 8.5 నుంచి 9 మధ్యలో అలా ఉన్నప్పుడు మనం 1 నుంచి 2 టన్నులు అటువంటి జిప్సమ్ ఆ భూమిలో వేసుకున్నట్లయితే ఒక జరిగేటువంటి కెమికల్ రియాక్షన్లు ఏమవుతుందంటే ఈ సోడియంని కాల్షియం రిప్లేస్ చేసి సోడియం సల్ఫేట్ అనేది నీటిలో కరిగేసేసేసి మన భూమిలోంచి తొలగించబడుతుంది అనమాట. అంటే క్రమేణా ఏమవుతుందంటే సోడియం అనేది తొలగించబడి కాల్షియం అనేది మనకు రిప్లేస్ అవుతూ ఉంటుంది, కాబట్టి అది మంచి జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి కెమికల్ రియాక్షన్ చేయాలంటే ఈ ప్రాసెస్కి మాత్రం ఉట్టిగా నీళ్లు కట్టామా తీసేసామా అని తెల్లచౌడు చెప్పినట్టుగా చేస్తే కుదరదు. దీనికి మాత్రం ఈ జిప్సమ్ని మనం తప్పనిసరిగా వాడుకోవాలి. pHని బట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 8.5 నుంచి 9 వరకు ఉంటే మనం 1 నుంచి 2 టన్నులు అటువంటి జిప్సమ్ని మనం వేసుకోవాలి. ఇది కూడా మనకి రైతులు ఎరువుల సంచులు అవి అమ్ముతుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోవచ్చు. ఇది మనం రైట్. థ్యాంక్ యూ మేడం. సో అది చౌడు నేలల్లో ఉన్నటువంటి పరిస్థితిని మళ్ళీ రెక్టిఫై చేసి చౌడు భూములను సాధారణ పరిస్థితులకు తీసుకురావడానికి ఉపయోగించేటువంటి పద్ధతులు.